రాజన్న సిరిసిల్ల పట్టణంలో రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నదాతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో అర్బన్ సర్దాపూర్ మార్కెట్ యార్డ్ దగ్గర నిరసన తెలిపారు. సర్కారు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ వెంటనే, రైతు పండించిన వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ వెంటనే. బోనస్ ఏ మహేంద్ర, బోనస్ ఏ మహేంద్ర, బోనస్ ఏ మహేంద్ర, సీఎం సీఎం యావత్ తెలంగాణ రైతాంగం మోసపోయిన రోజు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి అలవిగాని హామీలు ఇచ్చి, అమలు చేయని హామీలు ఇచ్చి మోసం చేయడమే తన పనిగా, మోసం చేయడమే గ్యారంటీగా పెట్టుకొని అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండు. స్పష్టంగా చెప్పినాం ఆనాడే, ఈ దేశంలో మోసం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో మోసం చేసే పార్టీ, దగా చేసే పార్టీ, ప్రజలను ముంచే పార్టీ, ప్రజలను వంచే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి చెప్తా వస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు కూడా అనేక మంది అమరులు కావడానికి కారణం, తెలంగాణ రాష్ట్రాన్ని తొక్కిపెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం మీద ఉక్కుపాదం మోపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.